మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఏంటి అసలు సమస్య? ఆలస్యం అయిపోతే వంటలైపోతాయేమో. వంటలైపోవడానికి ఇది ఇల్లు కాదు, రెస్టారెంట్. అది కాదు చంద్రిక, వెరైటీస్ మిగలవేమోనని. వెరైటీస్ మిగలకుండా పోవడానికి ఇదేవి పెళ్లి కాదు. అంటే లిమిటెడ్కి చేస్తారు కదా. ఇక్కడ లిమిట్స్ ఉండవు నాన్న. ఇది అన్స్టాపుల్ రెస్టారెంట్, 24 hours ఉంటుంది. అయితే ఓకే. ఓ గాడ్, ఈ సిచ్యుయేషన్ నుంచి బయటపడే వరకు ఏ ప్రాబ్లం రాకుండా చూడు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరమ్మా ఇది? జూ వాళ్ళు తిండి పెట్టలేక వదిలించుకున్న కొండముచ్చిలా ఉంది. ఎస్ మిస్, మై నేమ్ రాణి. నేను ప్రసాద్ని. ఏం కావాలి? వేర్ ఇస్ బ్యూటీ పార్లర్? బ్యూటీ పార్లరా? ఏంటి? బ్యూటీ పార్లర్. ఓ, బ్యూటీ పార్లరా? దట్ సైడ్. ఓ థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఏ పౌడర్ వాడతారు? మీకు అవసరమా? నేను పౌడర్ వాడను, క్రీమ్ రాసుకుంటాను. క్రీమిలా ఉంది, ఇది క్రీమ్ రాసుకోవడం ఏంటి? చూసింది చాలు. అబ్బే, నేను ఆవిడ్ని చూడలేదు చంద్రిక. తను పార్లర్ ఎక్కడ అని అడిగింది కదా, కరెక్ట్ గా వెళ్తుందో లేదోనని చూస్తున్నా. పోనీ చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళలేకపోయారా? ఒప్పుకుంటుందంటావా? చంపుతా. ఏమయ్యా, ఇలా ఈ లుక్ రావాలంటే ఎంత అవుతుంది? 2000 సార్. 2000? 2 వారాలు షేవింగ్ చేయడం మానేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. ఏమిటది? ఎక్స్క్యూజ్ మీ? అదే ఎక్స్క్యూజ్ మీ. ఓ, ఎక్స్క్యూజ్ మీకు వచ్చిన తిప్పలా? దిస్ ఈజ్ బ్యూటీ పార్లర్. ఆ? అంటే మీకు ఇంగ్లీషు తప్పుగా మాట్లాడటం తప్ప చూసి చదవడం రాదన్నమాట. వై ఆస్కింగ్ ఆ క్వశ్చన్? లేకపోతే ఏమిటమ్మా, అంతంత పెద్ద పెద్ద అక్షరాలతో బయట బ్యూటీ పార్లర్ అని బోర్డు పెడితేను. సారీ, నేను నోసియా నేము. ఆహా, లోపలికెళ్ళి ఈ ఇంగ్లీష్ నాకు వచ్చేసిందేంటి? ఓరిది నేసాలు. వెల్కమ్ మ్యామ్. ఏం చేయించుకుంటారు? అది ఆ అమ్మాయి చేయించుకుంటుందే ఫేస్ ప్యాక్. అదే ఇంకా నా గోళ్ళకి గోళ్ళ రంగు నెయిల్ పాలిష్. అవునవును, చాలా బాగా చెయ్యలే. కావాలంటే డబ్బులు ఎక్కువ తీసుకో. ఓకే మ్యామ్, కూర్చోండి. ఇదిగో అమ్మాయి, ఆ పూసేదేదో కొద్దిగా ఎక్కువగా పోయి నేను చాలా అందంగా చాలా తెల్లగా కనిపించాలి. ఈ గొంతెక్కడో విన్నట్టుంది. నా వంక అలాగే చూస్తున్నారు. వయ్యండి. నువ్వు అందంగా ఉన్నావని
అదేంటో అందరూ అలాగే బాగా చూడు, గుర్తుకు రాలేదే. బాగా చూడు, గుర్తుకొస్తుంది. రాలేదబ్బా. ఇప్పుడు చూడవే, కొడితే గుప్పెడకే సౌండ్ వచ్చేది ఎదవకన. కొడితే గుప్పెడకే సౌండ్ వచ్చేది ఎదవకన. ఇప్పుడు గుర్తుకొచ్చినట్టుందే. అమ్మో మంగ, ఇక్కడి నుంచి ఎలాగైనా పారిపోవాలి. ఏ రాణి, ఆగు, ఆగవే, చారి ఆగు. సార్ వస్తున్నా. ఇది పార్లర్ అనుకుంటున్నారా లేదా ఫిష్ మార్కెట్ అనుకుంటున్నారా? ఏంటి న్యూసెన్స్? వాళ్ళు వెళ్ళిపోయారు సార్. మళ్ళీ మై గాడ్, ఇది బయటకు వచ్చిందేంటి? వాట్ హ్యాపెండ్? ఏమైంది స్వరూప్ గారు? నథింగ్. దీనికి ఏమైనా బీపీ గాని వచ్చిందా? ఊరికే ఉలికి పడుతుంది. హలో, ఎవరమ్మా? ఏంటి మీ గొడవ? ఇదిగో అమ్మాయి, ఇక్కడికి మేము తినటానికి వచ్చాం, మీ గొడవ చూడటానికి కాదు. పక్కకి వెళ్ళిపోండి. నిన్ను నా డబ్బులు తీసుకుని పారిపోయి వస్తావా? డబ్బుల కోసం నేను వస్తే నా మీదకి రౌడీల్ని పంపిస్తావా? రౌడీల్ని? వాళ్ళు నన్ను ఏమైనా చేస్తుంటే నా గతం కావాలి. నీ వల్ల నేను ఎన్ని కష్టాలు పడుతున్నానో తెలుసా నీకు? నిన్ను కక్కవే, కక్కవే, మర్యాదగా నా డబ్బులు కక్కవే, లేదంటే నిన్ను చంపేస్తాను. చంపేస్తానే. డబ్బులు నన్ను కొట్టొద్దు, వదిలేయి. లేవంటే వదిలేస్తాను అనుకున్నావా? నా డబ్బులు కక్కపోతే నిన్ను చంపేస్తాను. డబ్బు లేకపోతే ఇక్కడికెలా వచ్చావే? నీ పెంట మొహానికి ఫేస్ ప్యాక్ కావాలి. నిన్ను గోడలకి పిడకలు కొట్టేదాన్ని, నీ గోడలకి రంగులు కావాలి. నిన్ను దొంగ సొమ్ముతో
దర్జాలు చేసుకుంటున్నావా నీ కక్కవే, కక్కు, నా డబ్బులు కక్కు. ఇంత క్లాస్ ప్లేస్ కి ఇలాంటి థర్డ్ క్లాస్ పీపుల్ ఎలా వచ్చారమ్మా? అరే సూట్ రూమ్ లో దూరిన బొద్దింకల్లా ఉన్నారు. అయ్యో వీళ్ళ గొడవని రెస్టారెంట్ మూసేస్తారేమో, మళ్ళీ మనకు ఫుడ్ దొరకదు. ఏం చేద్దాం దేవుడా? అయ్యయ్యో, ఆపండి, ఆపండి. మీరు చంపేస్తానే. మేడం, What is this? What are you doing here? Huh? స్వరూప్ గారు, Hey, wait! ఆగు, మేడం, పారిపోతుంది. పట్టుకోండి మేడం. ఆగవే, రాణి, ఆగు. మేడం, తమాషాగా ఉందా? ఎక్కడికొచ్చి ఏం చేస్తున్నావు? అదే మేడం, ఆ రాణి నాకు డబ్బులు ఇవ్వాలి మేడం. ఎంత ఇవ్వాలి? 1,00,000 రూపాయలు మేడం. ఇవ్వకుండా పారిపోయి వచ్చింది. ఆ డబ్బులతో మా అమ్మకు ఆపరేషన్ చేయించాలనుకున్నాను. మీ అమ్మ ఆపరేషన్ కి నేను డబ్బులు ఇచ్చాను కదే, 20 లక్షలు ఇచ్చాను. ముష్టి 1,00,000 కోసం నన్ను టెన్షన్ పెడతావా? మీకు టెన్షన్ ఎందుకు మేడం? టెన్షన్ కాదా? పార్లర్లో నీతో పాటు ఎవరున్నారో తెలుసా? జై ఉన్నాడు. ఆయన ఉన్నారా? లోపల తనెక్కడ నిన్ను చూస్తాడో అని ఒక పక్కన నేను టెన్షన్ అవుతూ ఉంటే వీధి కుక్కలాగా తరుముకుంటే ఇద్దరు బయటకొచ్చారు. జై ఫ్యామిలీ ముందు చేపల మార్కెట్లో లాగా గొడవ పడుతున్నారు. వాళ్ళ ముందు నువ్వు ఎక్కడ బయట పడిపోతావో అని నా హార్ట్ బీట్ పెరిగిపోయింది. సారీ మేడం, చూసుకోలేదు. ఏంటి ఏంటి సారీ? మీ లేని వాళ్ళ బుద్ధి అంతా, అన్ని లేక చేష్టలు. బంగారపు సింహాసనంపై కుక్కని కూర్చోపెట్టినా అది చెప్పులు కొరికినట్టు మీకు కోట్లిచ్చినా కూడా ఎంగిలి విస్తరాకుల కోసం ఎగబడతారు. ఏయ్, తల పైకెత్తి చూడు. నువ్వు అడుగు పెట్టబోయేది అడుక్కు తినేవాళ్ళుండే సత్రంలో కాదు, కోటీశ్వర్లింట్లో. నువ్వు నటించాల్సింది ఒక జూనియర్ ఆర్టిస్ట్గా కాదు, కొన్ని వేల కోట్లకు ఒక్కగానొక్క వారసురాలైన నా కూతురిగా. హ, నువ్వు ఉండాల్సింది నేల మీద కాదు, ఆకాశంలో. ఇంకోసారి ఇలాంటి బీదరుపులు అరిచి వెకిలి చేష్టలు చేశావు అంటే పెళ్లికి ముందే నిన్ను చంపి నిలువున పాతేస్తాను. ఇడియట్. చేసి నిర్వాకం చాలక మళ్ళీ ఆ బెద వేడిపేంటి? నీకోసం ఎంత చేశాను నేను? 20 లక్షలు ఊరికే వస్తాయనుకున్నావా? ముంద ఏడు పాపు. ఏడ్చే ఆడదంటే నాకు అసహ్యం. స్టాప్ ఇట్ ఐ సే. చూడు, నా కూతురు నాకు ఇంపార్టెంట్. తను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి. తన కోసం ఏదైనా చేస్తాను. అందుకే రిస్క్ చేసి నిన్ను తీసుకొచ్చాను. నీ వల్ల ఏ చిన్న పొరపాటు జరిగినా నిత్య లైఫ్ రిస్క్ లో పడుతుంది. నిత్యకి ఏవైనా అయితే నిన్ను క్షమించను. ఈ పెళ్లి జరిగే వరకు ఎవ్రీ మినిట్ ఎవ్రీ మూమెంట్ కేర్ఫుల్ గా ఉండాలి నువ్వు. కాదని మళ్ళీ కోతి వేషాలు వేస్తే ప్రాణం తీస్తాను. జాగ్రత్త. మేడం, ఎక్కడికి వెళ్ళావు? ఇంతసేపు తననే వెతుక్కుంటున్నాను. తనని జాగ్రత్తగా చూసుకోమనేగా నీకు చెప్పింది. సారీ మ్యామ్. వద్దు, ఇది ఇక్కడ వద్దు. జైకి వాళ్ళ ఫ్యామిలీకి దొరికిపోతాం. ముందు దీని ఫేస్ వాష్ చేయించి రెడీ చేసి తీసుకెళ్ళు. ఓకే, ఇక్కడి నుంచి ఇప్పుడు రా. ఐఎమ్ సారీ అండి. ఎవరండి అమ్మాయి? మిమ్మల్ని చేపట్టుకుని అలా లాక్కెళ్ళిపోయింది? ఎవరో స్టూపిడ్ గర్ల్ అండి. మేనర్స్ లేకుండా బిహేవ్ చేసింది. పాపం మీకున్న టెన్షన్ చాలదన్నట్టు కొత్త టెన్షన్ తెచ్చిపెట్టినట్టుంది. లేదమ్మా, ఇప్పుడు ఆంటీ టెన్షన్ కాస్త తగ్గినట్టుంది. వీళ్ళ హెడేక్ ఏంటి నాకు? స్కానర్స్ లో నన్నే చూస్తూ కూర్చున్నట్టున్నారు.
మనం ఇక్కడే ఉంటే ఏదో ఒక గొడవ వస్తూనే ఉంటుంది. వెళ్ళి రెస్టారెంట్ లో కూర్చుందాం, అక్కడే గొడవ ఉండదు. మీ తిండి గొడవ కూడా ఉండదా? అది గొడవ కాదు చంద్రిక, అవసరం. టైంకు నిద్ర తిండి లేకపోతే మనుషులు బ్రతకలేరు. మీలాంటి వాళ్ళు బ్రతకలేరని చెప్పండి. జై వెళ్ళి చాలాసేపు అయింది కదా, బావ చెప్పినట్లు రెస్టారెంట్లో కూర్చుందాం. జై వచ్చేస్తాడు. పదండి స్వరూప్ గారు. యా, నా క్లయింట్ రావడానికి కూడా టైం పడుతుంది అనుకుంటా. విల్ మూవ్. ష్యూర్. పదండి పదండి. అమ్మో, టేబుల్స్ ఖాళీగా ఉన్నాయో లేవో. రండి రండి. అయ్యో, డాడీ, వీళ్ళు చూడు. పద పద. పదండి స్వరూప్ గారు. సార్, నిత్య మేడం సార్. కనబడుతుంది. హూ ఆర్ యూ? దిస్ ఈస్ శ్వేత. నేను నీ నేమ్ అడగలేదు. నిత్యకి ఏమవుతావు అని అడుగుతున్నాను. షీ ఈజ్ మై కజిన్. ఇజ్ ఇట్? ఇంతకు ముందు నిన్నెప్పుడు చూడలేదే. ఎనీహౌ, డూ యు నో హూ ఐ యామ్? యా, జై. మై కజిన్ వుడ్ బి. గుడ్. నేను తనతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఓకే సార్. మరి నేనా? కాదు, దీనివల్ల నా టైం ఎంత వేస్ట్ అయిందో తెలుసా? తెలీదండి. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే సారీ. ఓకే, లంచ్ చేద్దామా? పరిగెత్తి పరిగెత్తి బాగా ఆకలేస్తుంది. వాట్? లంచ్ చేద్దాం. నీతో ఇంకెవరైనా వచ్చారా? లేదు, ఆ అమ్మాయి నేనే వచ్చాం. ఒట్టు. అని మా అమ్మమ్మ చెప్పింది. ఎనీవేస్, నీకు ఇష్టం లేకపోతే ఈరోజు మన మ్యాచ్ క్యాన్సిల్ చేద్దాం. ఐ డోంట్ వాంట్ ఫోర్స్ యూ. నా వైఫ్ పోస్ట్లోకి రావడానికి చాలా మంది క్యూలో ఉన్నారు. దిస్ ఈజ్ ద లాస్ట్ ఛాన్స్. ఇప్పుడే డిసైడ్ చేసి చెప్పు, ఈ పెళ్లి నీకు ఇష్టం ఉందా లేదా? నిశ్చితార్థం అయిపోయిన తర్వాత వదిలించుకుందామని చూస్తున్నాడా? మంచోడు అని అనుకుంటే ఇలా మాట్లాడుతున్నాడేంటి? అమ్మాయి గారికి నేనుండగా అన్యాయం జరగనిస్తానా? అమ్మాయి గారికి ఏవైనా జరిగిందంటే తార్మార్ తక్కడుమారు. కమ్ ఆన్, స్పీక్ అవుట్. ఆకలేస్తుంది, భోంచేద్దాం పదండి. తెలిసేలోపు నే పడిపోయా 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 నిలువెల్ల నీతోనే ముడి పడిపోయా. నే చెడిపోయా 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 తరిమే నీ ఊహలతో మతి చెడిపోయా. పద పదమన్నది నా అడుగే నీ వైపు, అటు ఇటు చూడకు అంటోందే నా చూపు.
నువ్వే వచ్చి నా మీద పడి లాగావు. లాగితే మాత్రం ముద్దు పెట్టేస్తావా? స్టూపిడ్ లా మాట్లాడుకు. అంటే మాట్లాడుతున్నానని ముద్దు పెట్టావా? నాకు తెలుసు నువ్వు కావాలని ముద్దు పెట్టావు. కాలు జారిపోయి నా మీద పడింది కాక నేనే వాంటెడ్లీ చేశానంటావా? సరే సరే, ఆకలిస్తుంది. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. పదండి. అబ్బా, చేతులు కడుక్కోవటం ఓ పని అయిపోయింది. అమ్మా స్వప్న, నువ్వు నీ ఫ్రెండ్స్ మొన్న తిన్న మెను మళ్ళీ ఓసారి చెప్పమ్మా. ఏంటా కంగారు? చెయ్యి రానివ్వండి. ఈ లోపు ఆర్డర్ చెప్పేస్తే ఐటమ్స్ వస్తాయి కదా అని. బావొచ్చి ఆర్డర్ చేస్తే బాగుంటుంది డాడీ. గెస్ట్ ని ఎదురుగా పెట్టుకుని ఏంటి మీ డిస్కషన్? స్వరూప్ గారు మీరు చెప్పండి. జై వచ్చాక చెప్దాం. సరే. ఒక్క ఐడియా అంతా జీవితాన్ని మార్చివేసింది. బయట తిందామని నేనిచ్చిన ఒక్క ఐడియాతో ఈ రెస్టారెంట్ అట్మాస్ఫియర్ అంతా మారిపోయింది. తల్లే అనుకున్నాను. కూతురు కూడా తగలడింది ఏంటమ్మా? అదిటు రాదని జై చెప్పాడు. వచ్చిందేంటి? పక్కన అదెవరే? ఏంటండి నిత్య వచ్చినందుకు సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యారా? నిత్య, శ్వేత మీరేంటిక్కడ? నాతో మీటింగ్కి రమ్మంటే రానన్నారు. మీటింగ్ ఏంటి మామ్? ఇందాక మా మీటింగ్కి రమ్మన్నారు కదా, నువ్వే బోరింగ్ అన్నావు. అన్నానా? బోరింగ్ అన్నదానివి ఇప్పుడెలా వచ్చావు నిత్య? నేను ఇక్కడ ఉన్నానని తెలిసి వచ్చింది కదా ఆంటీ. నాకేం తెలుసు జై, నేను నిత్యని చూసి సర్ప్రైజ్ అవుతున్నాను. పెద్ద మేడం ఏమీ తెలియనట్టు ఏమి నటిస్తున్నారు సార్? చిన్న మేడం కూడా ఏం తక్కువ తినలేదులే. ఆహా, భార్యాభర్తల అనుబంధం అంటే అలాగుండాలి. చూసావా చంద్రిక, కాబోయే దంపతుల వేవ్లెన్స్ ఎంత బాగా కలిసాయో. అరిచారంటే నేను కూడా గుర్చేస్తాను డాడీ. ఇలా అందరం ఒకే చోట కలవడం చాలా హ్యాపీగా ఉంది. కూర్చోమా నిత్య. జై కూర్చో. శ్వేత మీరు కూడా కూర్చోండి. చారి కూర్చో. బావా నువ్వు ఇక్కడ కూర్చో. వెళ్ళు జై, మ్యారేజ్ అయ్యాక నీ పక్కన సీటు ఎలాగో నిత్యదే. అందాక నీ ముద్దుల మరదలు ముచ్చట తీర్చు. కూర్చో. బేరర్ మెనూ తీసుకునిరా. సార్ మెనూ. నిత్య, ఆ రోజు నేను ఆర్డర్ ఇవ్వలేదని ఫీల్ అయ్యావు కదా, ఈరోజు నువ్వే అందరికీ ఆర్డర్ ఇవ్వు. ఆర్డర్ చెప్పు నిత్య. ఆర్డర్. ఆర్డర్
ఆర్డర్ చెప్పమంటే కోర్టులో బిల్ బంట్రోతుల ఆర్డర్ అంటావేంటి? నిత్య, అందరూ హంగ్రీగా ఉన్నారు. ఈ టైంలో జోక్స్ ఏంటి? ఆ మెనూ చూసి తినడానికి ఏం కావాలో చెప్పు. అంతా ఇంగిలి పేసులో ఉంది, ఏం చెప్పేది? అదే మా ఊళ్ళో అయితే ఓటులోడే ఇడ్లీ దోశ అని అరిచి చెప్తాడు. నిత్య, కెన్ ఐ హెల్ప్ యూ? ఎక్స్క్యూజ్ మీ, నేను ఆర్డర్ చేయమంది నిత్యని. ఎవరో ఒకరు ఆర్డర్ చేయొచ్చు కదా, ఏంటి సస్పెన్స్? ఆ, సారీ జై, మర్చిపోయాను. నిత్య ఆర్డర్ ఇవ్వదు. మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటి? ఎందుకంటే తను నేను ఎప్పుడు బయట తిన్నా నేను ఆర్డర్ చేయడమే ఆనవాయితీ. నేను చెప్పిందే తను తింటుంది. చాలా మంచి పెంపకం. మా కూతురు ఉంది, మాతో మాట కూడా చెప్పకుండా ఫ్రెండ్స్తో వెళ్ళి పీతలు, రొయ్యలు, చేపలు మింగేసింది. ఇప్పటికే లంచ్ లేట్ అయిపోయింది. ఎక్కువ ఐటమ్స్ చెప్తే సర్వ్ చేయడానికి లేట్ అవుతుందేమో. సింపుల్గా అందరికి బిర్యానీ చెప్పనా? మీతో కలిసి తినడమే పెద్ద ఫీస్ట్, అదే చెప్పండి. బిర్యానీ తీసుకురా. బాబు, నాకు మాత్రం వెజ్ మీల్స్ పట్టరా. ఇదిగో బాబు, బిర్యానీలో కాస్త రైస్ తక్కువైనా పర్వాలేదు, లెగ్ పీసులు బాగా ఎక్కువగా ఉండేటట్టు తీసుకురా. అర్థమైందా? వెళ్ళు. పరువు తీస్తున్నావు నాన్న. ఆ, గట్టిగా భోంచేసి ఎన్ని రోజులైందో. అమ్మకు ఆపరేషన్ అయింది కదా, ఇప్పుడు పట్టు పడతాను. లంచ్ లేట్ అయినంత మాత్రాన చేత్తో స్పీడ్గా తినాలని సెటైర్ వేయడం బాగోలేదు. బేరర్, బేబీకి ఫింగర్ బౌల్ తీసుకురా. చేత్తో తినకూడదు, స్పూన్తో తినాలి. వేడి నీళ్ళల్లో నిమ్మకాయ పెట్టారంటే తాగేయాలేమో. తాగేస్తాను. నిత్య, వాట్ ఆర్ యు డూయింగ్? ఏం చేస్తున్నావు? ఈ రోజు ఇది నాకు హార్ట్ అటాక్ తెప్పించేలా ఉంది. నిత్య, ప్రాక్టికల్ జోక్స్ కోసం ప్రాణాల మీదకి తెచ్చుకోకు బేబీ. నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ని మీ అత్తారింటి వాళ్ళు గుర్తించడానికి ఇది రైట్ ప్లేస్ కాదు. సీత మంచి బాలిక అన్నట్టు భోంచేయ్. సారీ, ప్లీజ్ యూ క్యారీ ఆన్.
అమ్మా నిత్య, నువ్వు వెరీ గుడ్ అమ్మా. నీ గుడ్డును నాకు త్యాగం చేసినందుకు థ్యాంక్స్. కాకపోతే ఇలా గుడ్డును విసిరే బదులు చేత్తో ఇస్తే బాగుండేది. అయినా పర్వాలేదు. ఏయ్, వేషాలు ఇస్తున్నావా? తినడం కూడా రాదా? నీట్గా తిను. ఓరి నాయనో. అమ్మా, తినడానికి వచ్చి ఆటలాడుతున్నావా? ఇందాక ఎగ్గు విసిరావు, ఇప్పుడు లెగ్గు. చూస్తుంటే పరిస్థితి విషమించుతోంది. దీన్ని అర్జెంటుగా ఇక్కడి నుంచి పంపించేయడం బెటర్. ఏంటి బేబీ ఈ అల్లరి? ఆ? చూడు, నీ డ్రెస్ కూడా డర్టీ చేసుకున్నావు. రెస్ట్ రూమ్కి వెళ్ళి క్లీన్ చేసుకునిరా, ఓకేనా? శ్వేత, తీసుకెళ్ళు. సారీ, నిత్య అప్పుడప్పుడు సరదాగా ఇలా చేస్తుంటుంది. పెళ్ళయ్యాక తప్పకుండా మానేస్తుంది. ప్లీజ్ యూ క్యారీ ఆన్. కొట్టింది చాలు, వాడిని బయటికి తీసుకురండి. చచ్చేలా ఉన్నాడు. రేయ్, పెద్దవాళ్ళతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. నిజానికి స్వరూపం మేడం నిన్ను ఎన్కౌంటర్ చేయమన్నారు. పోనీలే అని నిన్ను వదిలేస్తున్నాను. ఇంకోసారి ఆ అమ్మాయి జోలికి వెళ్ళకు. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో. ఇంకోసారి సిటీలో కనిపించావంటే షూట్ చేసి పారేస్తాను. కానిస్టేబుల్, వీడి బట్టలు తెచ్చేవు. ఎస్ సార్. బయలుదేరు, మీ ఊరు బస్ ఎక్కే. వెళ్ళు. ఒసేయ్ మంగ, చేతికి చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నావు కదూ? నిన్నొదలను. నోటికాడ ముద్దలు లాగేసినట్టు నిన్ను నాకు కాకుండా చేసిన స్వరూపాన్ని కూడా వదిలిపెట్టను. మీ ఇద్దరంతూ చూడ్డానికే ఈ తాలి కంకణంగా కట్టుకుంటున్నాను. మీ ఇద్దరిని చంపిన తరువాతే నుదుట బాసికాన్ని, ఈ చేతి కంకణాన్ని విప్పుతా. ఆత్రేపురంలో పోరంబోగులా తిరుగుతున్న నన్ను ఈ హైదరాబాద్ లో పోగిరిని చేశారు. నేనేంటో చూపిస్తా.
హాయ్. అమ్మా, ఏం చేస్తున్నావు నువ్వు? నాకు పునర్జన్మిచ్చిన నీకు తిరిగి నేనేమి ఇవ్వగలనే? నాకు జన్మనిచ్చావు, చాలదా అమ్మా? నాకు నీ రక్త మాంసాన్ని పంచి ఊపిరి పోసావు, పాలిచ్చి పెంచావు, జోలపాడి నిద్రపుచ్చావు, వేలు పట్టి నడిపించావు, మాటలు నేర్పించావు. నా కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే నీ కళ్ళు ఏడ్చేవి, నా పెదాలు నవ్వితే నీకు కష్టాలు తీరేవి. ఇంత చేసిన నీ ప్రేమను నేను చేసిన చిన్న సాయంతో పోల్చి అవమానిస్తావా అమ్మా? అయినా నువ్వు దండం పెట్టాల్సింది ఆ డాక్టర్కో నాకో కాదు, మనిద్దరం దండం పెట్టాల్సిన మనిషి ఒకరున్నారు, మా మేడం గారు. సమయానికి డబ్బులిచ్చి దేవతలా ఆదుకున్నారు. నిజమే మంగా, ఆవిడ రుణం తీర్చుకోవాలి మనం. తీర్చుకుంటున్నానమ్మా. ఏంటి? అదేనమ్మా, ఆవిడింట్లో పనిచేస్తున్నాను అని చెప్తున్నాను. ఎంత కష్టమైనా ఆవిడ దగ్గర పని మానుకోవద్దు. ఎందుకంటే సాయం చేసిన వాళ్ళని మర్చిపోవటం మహాపాపం. అందుకేనమ్మా ఆవిడ నన్ను ఎన్ని మాటలంటున్నా పడుతున్నాను, ఎంతగా అవమానించినా భరిస్తున్నాను, ఏం చేసినా సహిస్తున్నాను. కోలుకున్నాక నేను కూడా వస్తాను. ఇద్దరం కలిసి పనిచేసి ఆవిడ రుణం తీర్చుకుందాం. నువ్వు అక్కర్లేదమ్మా, నువ్వు చేసే పని కాదది. నాకు చేతకాని పని నువ్వేం చేస్తున్నావే? ఆ, అంటే ఇక నుంచి నిన్ను ఏ పని చెయ్యనివ్వను అంటున్నాను. నువ్వు కష్టపడుతుంటే నేను చూస్తూ ఉంటానా? ఇన్నాళ్ళు నా కోసమే కష్టపడ్డావు, చాలదా? నీకు పెళ్లి చేయాలి కదే. మళ్ళీ మొదలెట్టావా? ఇప్పుడప్పుడే నా పెళ్లికి తొందరేం లేదులే అమ్మా, నువ్వు అదేమీ ఆలోచించకు. సరే గాని కొత్తగా ఈ బట్టలేంటి? చక్కగా పైటా పావడ వేసుకుంటావుగా, కొత్తగా ఇదేంది? అంటే అది పెద్దవాళ్ళ ఇంట్లో పనిచేసేవాళ్ళు ఇలాగే ఉండాలమ్మా. అది కాదే, ఇంత ఖరీదైనవి నువ్వు వేసుకోగా మంగా. ఆపరేషన్ అయిన పేషెంట్తో ఎక్కువ మాట్లాడించకండమ్మా, మీరు బయటికి వెళ్ళండి. అలాగేనండి. అమ్మా, నువ్వు ఇంకేం ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. ఏమండి, మా అమ్మని ఇంటికి ఎప్పుడు పంపిస్తారండి? 2-3 రోజులు పడుతుందండి. సరేనండి, ఇంకో 2 రోజులు ఎక్కువైనా పర్వాలేదు. మా అమ్మ పూర్తిగా కోలుకోవాలి, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి, అంతే. అమ్మా, నేను వెళ్ళొస్తానే. ఎక్కడికి వెళ్తున్నావు మంగా? నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తానమ్మా, బయటే ఉంటాను. నన్ను చూడాలనుకున్నప్పుడు నర్సుతో కబుర్ చేయి, వచ్చేస్తాను, సరేనా? వస్తాను. మా అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. అమ్మా, నేను వెళ్ళొస్తానే. ఎక్కడికి వెళ్తున్నావు మంగా? నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తానమ్మా, బయటే ఉంటాను. నన్ను చూడాలనుకున్నప్పుడు నర్సుతో కబుర్ చేయి, వచ్చేస్తాను, సరేనా? వస్తాను. మా అమ్మని జాగ్రత్తగా చూసుకోండి.
ఏంటి దొంగలా ఆ చూపేంటి? అంటే మీరు మెలకువగా ఉన్నారా లేక నిద్రపోతున్నారా అని చూశానండి. అంటే ఎందుకు నేనది కావాలని చేయలేదండి. ఏదో అనుకోకుండా జరిగిపోయింది. ఆ ముద్దులో నా తప్పేం లేదండి. ముద్దేంటి? అదేనండి, నేను జైసారు పెట్టుకున్న ముద్దు గురించి. వాట్? నువ్వు జై కిస్ చేసుకున్నారా? ఎప్పుడు? ఎలా జరిగింది? అంటే ఆ ముద్దు గురించి మేడం గారు మీకేం చెప్పలేదా అండి? ముందు ఏం జరిగిందో నువ్వు చెప్పి చావు. జై నీకు ఎలా కిస్ చేశాడు? నువ్వెలా పెట్టించుకున్నావు? దేవుడా, అనవసరంగా చెప్పానా? మరండి అప్పుడేం జరిగిందంటే You beggar, manners-less idiot! How dare you to kiss my fiancé? How dare you to kiss him? I will kill you! I will kill you, you idiot! అమ్మాయి గారు, మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు గాని మీకు బాగా కోపం వచ్చిందని మాత్రం నాకు అర్థమవుతుంది. నిన్ను చంపినా నా కోపం తీరదే. నా జైని ఎలా ముట్టుకున్నావు? నాకు కాబోయేవని ఎలా కిస్ చేశావు? ఇంకోసారి ఇలా చేసావంటే నిన్ను నిజంగానే చంపేస్తాను. జై నావాడు. వాడికి నువ్వు కిలోమీటర్ దూరంగా ఉండాలి. అర్థమైందా నీకు? ఇంకోసారి నీలాంటి అడుక్కు తినేది జైని ఎంగిలి చేస్తే నేను ఊరుకోను. అర్థమైందా? నేను కావాలని చేయలేదంటున్నా తిడతారేంటమ్మా? మేడం గారు కూడా తిట్టారు. మీకోసమే కదా నేను మీలా నటిస్తున్నాను. ఊరికే నటిస్తున్నావా? డబ్బులు తీసుకోలేదా? నీలాంటి వాళ్ళు కూడా ఫీల్ అయితే ఫీలింగ్స్ కి మీనింగ్ ఉండదే. డబ్బు లేని మీలాంటి వాళ్ళకు కూడా పౌరుషాలా? ఛీ! నేనేది చెబితే అది చెయ్యడానికే నువ్వొచ్చావు అంతే తప్ప నీకంటూ ఏ వాల్యూ లేదు. నువ్వు జస్ట్ నేను ఎలా ఆడమంటే అలా ఆడే బొమ్మవి మాత్రమే. తెలిసిందా? తెలుసమ్మా. పేదవారి కోపం పెదవికి చేటని బాగా తెలుసు. కిస్ పెట్టాక జై నీతో ఏమన్నాడు? సారీ చెప్పారు. నువ్వు థ్యాంక్స్ చెప్పావా? నాది కాని దాన్ని ఆశించే మూర్ఖురాల్ని కాదు నేను. మా అమ్మ నన్ను అలా పెంచలేదండి.
యా సైట్ అంతా బాగానే ఉంది, కానీ ఒక్కసారి మనం వెండర్స్తో కూర్చొని మాట్లాడదాం. యా బట్ ఇంకా చాలా మాట్లాడేది ఉంది వాళ్ళతో. అది మాట్లాడాక మనం ఫైనలైజ్ చేద్దాం. దానికి కావాల్సిన పేపర్స్. యా వింటున్నాను. ఏంటి ఇలా డిస్టర్బ్ అవుతున్నాను? నో జై, ఏంట్రా ఇది? కమాన్ జై, కాన్సన్ట్రేట్ మ్యాన్. ఎస్ ఛా, ఆహా ఇదిగో తెల్ల చీర పెట్టుకో మల్లెపూలు, తెల్ల చీర కట్టుకో మల్లెపూలు పెట్టుకో, తెల్లార్లు నా పేరు వల్లించుకో. ఎందుకు? ఇదే అసలు రాత్రి. మీనాక్షి, ఇదిగో మీనాక్షి. వచ్చే ఇందాక నుంచి ఆ ఒక్క మాట వల్లి వేయడం తప్ప వచ్చినా ఒళ్ళో పాడడం లేదు నువ్వు. ఇదిగో కాసేపు ఆగితే తిది తేదీ రెండూ మారిపోతాయి. ఆ తరువాత మళ్ళీ కోడి కూసే వరకు మంచానికి కంచానికి అన్నిటికీ పస్తే అర్థం చేసుకోవే మీనాక్షి. అలాగేనండి. నువ్వు రా చెప్తాను. ఇదిగో నువ్వు అలా నవ్వకు. ఉన్న ఒక్క గడియ ఏ గండము వచ్చి మింగేకి మునిపే త్వరగా రావే. నువ్వు రా బంగారం. అర్ధరాత్రి వేళ అంకమ్మ శివాళ్ళ ఈ సమయంలో ఎవరొచ్చారబ్బా? యాచకులు కూడా వచ్చే సమయం కాదే. వస్తున్నా వస్తున్నా. అర్ధరాత్రి వచ్చి తలుపులు కొట్టడం కాకుండా తీసేలోపు బాధటం ఒకటి. అసలే మనశ్శాంతి లేకుండా చేస్తున్నాం. మా పనులు మమ్మల్ని చేసుకోండి. ఎవరు వీళ్ళు? అబ్బబ్బబ్బా ఎవరు? ఉరుములేని పిడుగులా ఈ టైంలో ఈయనొచ్చాడేమిటి? చారిని పిలవండి. సార్ నేనే చారిని. చారి, వంటవాళ్ళ ఏంటి డ్రెస్సు? ఇంట్లో నేనే వంట చేస్తానని ఈయనకిలా తెలిసిందబ్బా. ఓ ఈ ఇంట్లో మేము ఇలాగే ఉంటామండి. కర్ణుడు కవచకొండలాలతో ఉన్నట్టు ఎప్పుడూ మీలా కోట్లో ఉండాలంటే కష్టం కదండి. చారి, సెటర్ లాప్తావా? మీకు అలా అర్థమైందా? ఇలా బయట నుంచి పెట్టి మాట్లాడతావా? రామరామా, నా దేవుణ్ణి బయట నిలబెట్టేసానేమిటి? రండి లోపలికి రండి. రండి సార్, రండి సార్, రండి కూర్చోండి.
నీతో నా ఫీలింగ్స్ షేర్ చేసుకుందామని వచ్చాను చారి. అయ్యో దానికోసం మీరు ఇంత దూరం రావాలా? వాట్సాప్ లో షేర్ చేస్తే సరిపోయేది కదా. చారి, సారీ సార్. అది స్ట్రైట్ గా డిస్కస్ చేయాల్సిన విషయం కాబట్టి ఇంటి వరకు వచ్చాను. ఈ టైంలోనా? దరిద్రుడికి ఏరేవికిల్లా ముళ్ళ పరిగే పడిందని ఇప్పుడు కూడా. చారి, సార్. నువ్వు వెజిటేరియన్వే కదా? ఎస్ సార్. మరి ముల్లపర్గా అని నాన్ వెజ్ డైలాగులు చెప్తున్నావు. సారీ సార్. అమంగళం ప్రతిహతమవుగాక. తిడుతున్నావు చారి? అయ్యో ఇది తిట్టు కాదు మహాప్రభు, దేవుణ్ణి ఎక్స్క్యూజ్ చేయమని కోరుకుంటున్నాను. టైం వేస్ట్ చేయకుండా విషయానికి వద్దాం. ఇటు కాని టైంలో వచ్చి టైం వేస్ట్ చేస్తుంది ఈయన నేనా? సార్ ఇంతకీ మీరు వచ్చిన విషయం ఏమిటో? స్మాల్ పర్సనల్ ప్రాబ్లం చారి. ప్రాబ్లం మీదా నాదా సార్? నాదే. మరి నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు సార్? చారి, ప్రాబ్లం పర్సనల్ అయినా అది నా ప్రొఫెషన్కి ప్రమాదం అయ్యేలా ఉంది. అందుకే డైరెక్ట్గా వచ్చాను. ఇలా జరిగేది కాదు సార్. చారి, నేను జరిగిపోయిన దాని గురించి చెప్పట్లేదు, జరుగుతున్న దాని గురించి చెప్తున్నాను. ఏం జరుగుతుంది సార్? నా కాన్సన్ట్రేషన్ మిస్ అవుతుంది చారి. పదే పదే అదే గుర్తొస్తుంది. అదే అంటే ఏమిటి సార్? అదే అయ్యా. అదే అంటే ఏమిటి సార్? అదే అని చెప్తున్నా కదా. అదే అంటే ఏమిటో చెప్పండి మహాప్రభు. అదే కిస్, ముద్దు. అద తీరుస్తుంటే ఆహా ఆ హాయే వేరు సార్. ఆ తరువాత మన తలంటి స్నానం చేయించి బొచ్చు టవల్తో తల తుడిచి టేబుల్ మీద వేడివేడి అన్నం వడ్డించి గోరు ముద్దలు చేసి అలా నోటికి అందిస్తుంటే సార్ ఆహా. స్టాప్ ఇట్ చారి. సొల్యూషన్ చెప్పమంటే నీ చాదస్తమని చెప్తున్నావు ఏంటి? సొల్యూషన్ ఏమిటి సార్? ఎలా బ్రేక్ చేయాలి దీన్ని? ఎందుకు సార్ బ్రేక్ చేయడం? మిఠాయి తింటున్నప్పుడు నోరంతా తీపవుతుంది, తిన్న తర్వాత కూడా కాసేపు ఆ ఫ్లేవర్ అలాగే ఉంటుంది. ఇది కూడా అలాంటిదే. మళ్ళీ ఆ స్వీట్ ఫ్లేవర్ కావాలనుకోండి, మరో మిఠాయి తీసుకుని నోట్లో చక్కగా వేసుకోవడమే. ఎందుకు సార్ అంతగా ఆలోచిస్తారు? ఎలాగూ నిత్యా మేడం మీకు కాబోయే మిస్సెసే కదా, మీరు అడిగితే కదంటారా ఏమిటి? ఐ డోంట్ వాంట్ ఎనీ స్వీట్ చారి. నేను నా గోల్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. దానికేం చేయాలో చెప్పు. దేవుడా, ఇంకా ఇనుములో హృదయం మొలిచిందనుకున్నాను, పువ్వు బదులు ముళ్ళు మొలిచిందా? ఎస్, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్. ఇప్పుడు అంత మంచి సలహా నేనేం చెప్పాను సార్? ఏమండి? వస్తున్నా. అంటే మీనాక్ష? నా బతుక్కి మీనాక్షి కాక మరో కామాక్షి ఉంటుందా సార్? సారీ, మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేయలే కదా? లేదు సార్. ఓకే చారి, చాలా లేట్ అయింది. రేపు ఆఫీస్లో కలుద్దాం. ఏమండి? మీనాక్షి వస్తున్నా. ఏమండో రండి. ఏమిటే వచ్చేది? ఇక్కడ తిది తేదీ రెండూ మారిపోయి పుణ్యకాలం కాస్త గోదాట్లో కలిసిపోయింది. ఇంక నువ్వు అక్కడ నేను ఇక్కడ తప్పదు. ఎందుకండి? ఎందుకంటే నేను నీకు మొగుడినైతే ఇప్పుడు వచ్చిన నాకు మొగుడు. ఏడుకొండలవాడ వెంకటరమణ.
నా పుణ్యకాలం కాస్త అయిపోయింది. నా జీవితానికి నీ జీవితానికి శుభంగాని పడినావుడా? గుడ్ మార్నింగ్ మంగా. గుడ్డు గుడ్డు. హ్యావ్ ఇట్. సారీ, తీసుకో. ఏంటది? బెడ్ కాఫీ. కాపీ ఉంది, మరి బెడ్ ఏది? బెడ్ కాఫీ కాదు మంగా, బెడ్ కాఫీ అంటే నిద్ర లేవగానే తాగేది. ఛీ! పళ్ళు తోముకోకుండా పాచిమహంతో తాగుతారా? సిటీలో ఇలాగే తాగుతారు మంగా. ఈ మంగ తాగదు. ఓకే, ఇప్పుడేంటి? పేస్ట్ బ్రష్ కావాలి అంతే కదా? 1 minute. అక్కర్లేదు. మరి నా బ్రష్. ఏయ్ మంగా ఆగు. ఏయ్ మంగా ఆగు. మంగా ఎక్కడికి? ఆగు. ఆగు మంగా. మంగా ఏయ్ మంగా ఏం చేస్తున్నావు? మంగ పడిపోతావు. మంగ ఏం చేస్తున్నావు? అరే జాగ్రత్త, చెప్తుంటే అర్థం కావట్లే. పడిపోతావు, కిందకి దిగు. మంగ కిందకి దిగు, పడిపోతావు. నేను పడిపోవడమా? ఇంతకంటే పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు, తాటి చెట్లు ఎక్కాను నేను. కోత కొమ్మచ్చులో నేనే ఫస్ట్. అదేమైనా ఒలింపిక్ గేమా? అంత ప్రౌడ్ గా చెప్తున్నావు. చెట్టు ఎందుకు ఎక్కావు? ఎందుకు? వాట్?